క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఓడిన వారు బాధపడకుండా మరోసారి గెలవడానికి ప్రయత్నించాలని సూచించారు. నల్గొండ నగరంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమానికి నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం ద్వారా మానసికంగా చురుకుగా ఉంటారని, తద్వారా బాగా చదవగలుగుతారని అన్నారు. చదువు ఒక్కటే కాకుండా క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, విద్యార్థులు తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. అనంతరం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులతో పాటు ఇతర అతిథులను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, నల్గొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వేదికపై ఉన్న గ్రంథాలయ చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, క్రీడా అధికారులందరికీ ధన్యవాదాలు. గత 3 రోజుల నుంచి ఖోఖో 33 డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చి ఖోఖో ఆడుతున్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్. వారు ఈరోజు బాయ్స్లో 3, 1, 2, 3, గర్ల్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఓడిన వారు బాధపడకుండా క్రీడల్లో ఇంకా ముందుకు రావాలని, వారు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పెంపొందించుకుంటారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడడం వల్ల ఇంకెంతో మానసిక ఉల్లాసం ఉంటుంది. చదివే కాకుండా ఇది కూడా ఎంతో ముఖ్యమని నేను తెలుపుతున్నాను. ఈరోజు గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్. ఓడిన వారు బాధపడకుండా ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు నల్లగొండ పట్టణంలో సీఎం కప్ ఖోఖో టోర్నమెంటు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఖోఖో టోర్నమెంటు, ఖోఖో అన్నది గ్రామీణ క్రీడ. గ్రామీణ క్రీడాకారులు ఇప్పుడే మేము ఫైనల్ మ్యాచ్ చూసాము. ఆదిలాబాద్, నిజామాబాద్ ట్రైబల్స్ వాళ్ళు ఎంత చక్కగా ఆడారంటే వాళ్ళే మెడల్ గెలుచుకున్నారు. అయితే ఈ గ్రామీణ క్రీడను మన చీఫ్ మినిస్టర్ గారు ప్రతి గ్రామానికి ఈ క్రీడలు ఎలా డెవలప్మెంట్ చేయాలనేది వారి విజన్ తోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిజంగా వీళ్ళందరినీ కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు చేసినందుకు వారు కోరుకున్న విధంగా చీఫ్ మినిస్టర్ గారు నిజంగా కూడా ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి నేను గ్రంథాలయ చైర్మన్గా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ స్టేట్ ఖోఖో ఛాంపియన్షిప్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం మనం సిన్సియర్గా ఆర్గనైజ్ చేసాం. అలాగే మన మంత్రివర్యులు కూడా చాలా చక్కగా బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో మన ఏ లోటుపాటు లేకుండా కూడా మనం సక్సెస్ఫుల్ ఆర్గనైజ్ చేసాం. టోర్నమెంటు వితౌట్ చిన్న డిస్ప్యూట్ లేకుండా ఆర్గనైజ్ చేసాం. మన జిల్లాల్లో 33 జిల్లాల నుంచి వచ్చి ఆడపిల్లలు ఒక 500 మంది, అలాగే మగపిల్లలు కూడా ఒక 500 మంది వచ్చి మన ఈ టోర్నమెంట్లో సక్సెస్ఫుల్ చేసుకొని ఈ 3 రోజులు కూడా అన్ని వ్యవస్థ కూడా మన పీడీస్ కమిటీ చేసి సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేశారు. నా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా వాళ్ళని ధన్యవాదాలు తెలపాలి. సో వన్స్ అగైన్ ఐఎమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ స్పోర్ట్స్ ఫ్యామిలీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆర్గనైజర్స్ who supported directly and indirectly to this tournament. Thank you. సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు నల్గొండ మేకల అభినవ్ స్టేడియంలో గత 4 రోజుల నుంచి మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పోటీలలో 462 మంది బాలురు, 462 మంది బాలికలు, 64 మంది టెక్నికల్ ఆఫీషియల్స్, 70 మంది పీడీపీఈటీస్, 20 మంది జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయడం జరిగింది. ముఖ్యంగా సీఎం గారు ఏదైతే విజన్ ఉందో స్పోర్ట్స్ విజన్ను గ్రామీణ స్థాయి నుంచి ఎట్లాగా గ్రాస్ నుంచి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు టోర్నమెంట్ నిర్వహించి క్రీడాకారులు వెలికితీయాలనే లక్ష్యం ఈ సందర్భంగా నెరవేరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.